ఈ సభకు నమస్కారములు. ఇక్కడ వచ్చిన సమస్యలు 2 చెప్పారు. కోతులు బెడద ఉందని, తర్వాత ఇండ్లు ప్రాబ్లమ్స్ అని చెప్పారు. యాక్చువల్గా చెప్తే మా బాధ్యత మేము చూడాలి, కానీ మా సమయాభావం వల్ల రకరకాలుగా ప్రాబ్లంతో మేము చూడలేదు. ఈ 2 మీద నేను క్లారిటీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇళ్లను సర్వే చేయించి ఎవరైతే బీద వాళ్లకు ఇబ్బందిగా ఉండి గోడలు ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వము డిఎంఏ ఫండ్ ద్వారా వాళ్ళని బాగు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కోతుల సమస్య గురించి చెప్పారు. మన ఒక ప్రాజెక్టులో మేము చేసింది చెప్పుకుంటూ దీని ఎగ్జాంపుల్ చెప్తాం. కందుకూరు ఏనుగ రవీందర్ రెడ్డి మైండ్లో రిజర్వ్ ఫారెస్ట్లో కోతుల బెడద ఎక్కువ ఉంటే దానికి ఒక పార్కుకు 4 ఎకరాలను స్థలం తీశారు. దాని మీద మేము అక్కడ పార్కులో ఇదే చెట్లు ఇక్కడ రాశారు చూడండి, జామ చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు అన్నీ పెంచి దానికి కూడా ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం చేస్తానే అంగీకరించడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో మెదక్లో ఏర్పాటు చేశారు పార్కును. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఏంటంటే కందుకూరులో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా అదే ప్రాబ్లం ఉంది కాబట్టి కోతులకు ఏదైనా అవకాశం ఉంటే డిఎంఎఫ్ ఫండ్ ద్వారా గవర్నమెంట్ స్థలం ఏదంటే 1-2 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దాని మీద మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా లెటర్ రాస్తాం. మేము కూడా ఒకసారి ఈ గ్రామాలన్నీ అధ్యయనం చేసి మేము చేస్తామని ప్రజలకు చెప్పుకుంటూ మా యొక్క పనులు మేము చేయాల్సిన ధర్మం ఉంది కాబట్టి చెట్లను పెంచాలి, రైతులకు ఏ విధంగా ఇబ్బందిగా జరగకూడదు, రైతుల పంటలకు ఏదైనా నష్టం జరిగితే నష్టపరిహారం ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా బీపీఎల్ కుటుంబాలకు ఖచ్చితంగా ఇవ్వాలి. 1-2 ఎకరాల నుండి మీ దుమ్ము వల్ల దిగుబడి తగ్గిపోతే వాళ్లకు మీరందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకు నష్టపరిహారం కట్టియాలి. సిఎస్ఆర్ ఫండ్లో కానీ లేదా సొంత విరాళమైన ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఈ గ్రామం ఉందో ఈ గ్రామంను దత్తత తీసుకొని మీరు ఈ గ్రామంను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. ఎందుకంటే మీ పేరు ఉండాలంటే ఈ మైన్ వల్లనే మాకు లాభాలు వస్తున్నాయని చెప్పేది ఆ ఊరికి ఎవరు వచ్చినా చూడంగానే తెలియాలి. మీరు ఒక బోర్డు పెట్టి ఈ గ్రామాన్ని మేము దత్తత తీసుకున్నామని చెప్పుకుంటూ ఆ ఊరిలో ఉన్నటువంటి అన్ని సదుపాయాలు, ఈ యొక్క అన్ని పనులు, గవర్నమెంట్ చేయలేని పనులు ఏదైనా సరే మీరు సిఎస్ఆర్ పనులు చేయాలి. అదేవిధంగా సొంత నిధులతో విరాళాలు ఇస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేసి మీరు నమూనాగా ఏర్పాటు చేస్తారని, ఎందుకంటే వీళ్ళు పెద్ద కంపెనీలు, వీళ్ళకి చాలా ఉన్నాయి కాబట్టి మీరు వేరే ఫండ్స్ కూడా తీసుకొని ఈ గ్రామాన్ని డెవలప్ చేస్తారని కోరుకుంటూ, పేద రైతులు ఎవరికైతే ఆ డస్ట్ వల్ల నష్టం వస్తే ఖచ్చితంగా మీరు సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ పరిశ్రమకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఎంవైసీసీకి రికమెండ్ చేస్తూ నేను ఇంతటితో